ఫుడ్ పాయిజన్ 5 విద్యార్థులకు అస్వస్థత. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మరం గ్రామంలో బీసీ బాలురావు వసతి గృహంలో ఆహారం వికటించి 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో ఉదయం విద్యార్థులు అల్పాహారం సేకరించి స్కూల్కు వెళ్తున్న సమయంలో 5 విద్యార్థులకు ఆహారం వికటించడంతో అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శంకర్ నాయక్ రామాయంపేట తహసీల్దార్ వసతి గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఛాయ్ కావాలంటే వాళ్ళు రూపాయో 10 రూపాయలు వేసి ఇస్తే ఛాయ్ పెడతారట, లేకుండా పెట్టలేదు ఎక్స్ట్రా. అన్నం కావాలంటే కూడా తగినంత పొడికూరు సార్ నల్లది నల్ల పురుగు తీపి అసలు ఈయన శాంతి కుమార్ ఎవరు ఊరోళ్ళు ఇన్ని రోజులు పట్టించుకోవాలి. ఇప్పుడు వచ్చారా వాటి రోజులు ఏం చేసి నడవనప్పుడు మీరు వచ్చి బెదిరేరా వీళ్ళని అన్ని పెట్టాలని చూస్తాము. వెనకంటే మంచిగా వస్తుంది. వెనకంటే వాడుతున్నాం. అదే ఇంత మంచి వాడతారు చూడు. అట్లనే ఎవరు కడుగుతారు, అట్లనే పెడతారు. చిట్టెలు కూడా కట్టినవి ఏమైంది? పురుగులు వచ్చినాయా? చెప్పిండ్రా? ఎవరు చెప్పారు? మేడం చెప్తే నేను చేంజ్ చేసిన మేడం పక్కకు ఇప్పుడు మేడం అడుగుతున్నా చెప్పిన ఏం తిన్నారు పొద్దున? పప్పు అన్నం. ఏం పప్పు? పెసరపప్పు అన్నం. ఎన్ని గంటలకు తిన్నారు? డైలీ అదే టైంకి తింటారా? ఏమైనా తిన్నే మొత్తం అన్నం తిన్నారా? పడేసారా? నలుగురు 5 పిల్లలను తెలిస్తే మార్నింగ్ వచ్చినాం. ఇప్పుడు రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నాం. లోపాలు ఎవరెవరు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, వర్కర్ల గురించి కంప్లైంట్ వస్తున్నాయి. ఆ వర్కర్లను సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వార్డెన్ మీద ఏమైనా తప్పులు ఉంటే వార్డెన్ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. ఇది 100%. ఇప్పుడు కాబట్టి ఇక్కడ విధులు నిర్వహించకుండా వేరే అమ్మాయితో విధులు చేస్తున్నారు అనేది ఆరోపణ. యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే విచారణ జరిపింది చేసి మేడం గారు కూడా ఉన్నారు. మేడం గారు ఎంఆర్ఓ గారి ముందట కూడా మాట్లాడుతున్నాం. ఏమనంటే యాక్షన్ తీసుకుంటాం. తప్పక యాక్షన్ తీసుకోకపోతే రేపు పిల్లల భవిష్యత్తు ఒక్కరు పోయి 2 హాస్టల్ కూడా జాపిస్తారు. అవునా? దాని మీద యాక్షన్ తీసుకుంటాం. గత 3 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నా ఇడికి మాత్రం ఆయన రావట్లేదంట. దాని మీద మీకు ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్? ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడికి వచ్చి 5-6 నెలలు అవుతుంది జిల్లా ఆఫీసర్గా. మరి ఆయన ఈ విధంగా చేసిన సంగతి తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది. ఆయన మీద యాక్షన్ శాఖపరమైన యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం. మీ పేరు సార్? నా పేరు శంకర్.